నిజామాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలులో ఆలస్యాన్ని నివారించాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. పలు సాంకేతిక ఇతర కారణాలతో కొనుగోలులో జాప్యం జరగడంపై రైతులు ఆందోళన చేశారు. ఇప్పటికే పంట చేతికి వచ్చే విక్రయాల కోసం ఎదురు చూస్తున్న పసుపు రైతులకు అనవసర కాలయాపనతో యార్డులోనే పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు తీసుకొచ్చి 3 రోజులు తెచ్చి ఇక్కడ మళ్ళీ వడగాళ్ళు చాలా అయినాయి. ఇక్కడ అందరు సిండికేటే ధరలు దించేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇక్కడ మళ్ళీ పాత పద్ధతితో కొంటున్నారు. అది లాభం లేని పని అవుతుంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నారు. ఇది చాలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గవర్నమెంట్కు. మార్కెట్ యార్డ్ దగ్గర ముట్టడి చేయడం జరిగింది. రైతులమంతా దాన్ని తక్షణమే చేసి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి దాన్ని ఒక నిర్ణయం చేసి రైతులకు ఖచ్చితంగా కొనాలని, ఆ పాత పద్ధతి తీసేసి ఆన్లైన్ సిస్టమ్ ఉంటే మాకు ఏంటంటే టెండర్ ద్వారా ఇట్లా కొన్నట్లు కొంటున్నాం, అది నష్టం అవుతుంది. రైతుల మీద దృష్టి పెట్టి ఆ పసుపు రేట్ను కూడా కొద్దిగా ఎక్కువ పెంచేలా చూడాలి. టోటల్గా గేట్ ఎంట్రీ నుంచి గేట్ ఎగ్జిట్ వరకు కూడా ఈనాం ప్లాట్ఫామ్ మీద నడిచే మార్కెట్. సో మనకు 1.0 వర్జన్ నుంచి 2.0 వర్జన్ మైగ్రేషన్లో భాగంగా నిన్న పొద్దున 1.0 యాక్సెస్ ఆపేశారు. 2.0 మీద కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. 2.0లో సెల్లర్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో మేము